ఒక ప్రసంగంలో ఎప్పుడో వచ్చింది, వస్తుంది. ప్రసంగం అన్న తర్వాత ఏదో ఒకటి మనకి తగులుతూనే ఉంటాయి. ఒకడప్పుడు మీకు ప్రసంగం చేసి ఇక్కడ బోరుని పడి ఏడుస్తూ ఉంటాను, నాకే తగులుద్ది నా ప్రసంగం నాకే. కొన్నిసార్లు ఎక్కడో ఒక ప్రసంగం చేశాను, గర్భము తీసేస్తే అది నరహత్య అని బోధ చేశాను. ఈ సేవకుడు కడుపులో పెట్టి దాచుకుంటాడనుకున్నాను. ఈ సేవకుడు వాక్యంలో చెప్పేశాడు, కాబట్టి మందిరానికి వెళ్ళను. ఏంటంట, అయ్యో నేను ఈ పని చేశాను ప్రభా, నిజమేనయ్యా, బుద్ధి లేనిదాన్ని నన్ను క్షమించండి అంటే దేవుడు క్షమిస్తాడు. దేవుని సేవకుడు ఈ వాక్యం చెప్పాడు కాబట్టి నేను రానని మానేస్తే దేవుని దృష్టిలో నువ్వు దోషివుతావు. మళ్ళీ ఇదే ప్రసంగం ఇంకో చోట వచ్చేది, అక్కడ కూడా మానేస్తావా? చెప్పండి. వాక్యం మారదు, బైబిల్ మారదు, సేవకుడే మారుతాడు. వాక్యానికి ఎప్పుడు బలం ఉంటుంది.